జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. సౌనకాది మహర్షులకు సూత మహర్షి నైమిసారణ్యంలో భాగవత గాథలను వినిపిస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత తత్వాన్ని తెలియచేస్తున్నారు. ధర్మరాజు రాజసూయ యాగం అనంతరం నారద మహర్షిని ఒక ప్రశ్న వేశారు. శిశుపాలుడు దంతవక్తుడు ఆ పరమాత్మకు శత్రువులు కదా, వారు అతి తేలిగ్గా మరణానంతరం వారి దివ్య జ్యోతి ఆ పరమాత్మలో ఎందుకు లీనమైంది? దానికి నారద మహర్షి సమాధానం చెప్తూ, జయ విజయులు అనే వైకుంఠ ద్వారపాలకులు శాపవశాత్తు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు, తిరిగి పరమాత్మలో లీనం అవుతారు అని చెప్తూ ప్రహ్లాద గాథను తెలియజేస్తున్నారు. హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయస్సులో విద్యాభ్యాసం కోసం శుక్రాచార్యుడు కుమారులైన చండు, అమార్కుడు అనే గురువుల దగ్గర ఉంచబడ్డాడు. అయితే విద్య ఎంతవరకు నేర్చుకున్నాడు చూడడానికి హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఆ ప్రహ్లాదుడు కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తాడు. కమలాక్షు నర్చించు కరములు కరములే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ పరమాత్మని మాత్రమే స్తుతించాలి, ఇతరములు అక్కర్లేదు అన్నప్పుడు హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చి ఆయన, ఈ ప్రహ్లాదుడు నాకు కుమారుడు కాడు, వీడు నాకు శత్రువు, వీడిని హింసించండి అని తన మంత్రులకు సేనా నాయకులకు చెప్పాడు. ఆ సంఘటన, ఆ సన్నివేశం మనం ఇక్కడ చూస్తున్నాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అనేక విధాల హింసించడం కనిపిస్తుంది ఈ సంచికలో. పంచాబ్దంబులవాడు తండ్రి నగు నా పక్షంబు నిందించి యత్కించిద్భీతియులేక విష్ణు నహితం కీర్తించుచున్నాడు. వల్దంచున్ చెప్పిన మాన డంగమున పుత్రాకార తన్వ్యాధి జన్మించెన్ వీని వధించి రెండు ధనుజుల్మేమి పటుత్వంబులన్. హిరణ్యకశిపుడు మంత్రులను ఆదేశిస్తున్నాడు. చూడండి, ఈ ప్రహ్లాదుడు నా కుమారుడు, వీడి వయస్సు 5 ఏళ్ళు. తండ్రినైనా నా సిద్ధాంతాన్ని నిందిస్తున్నాడు. ఏమాత్రం భయపడకుండా నా శత్రువైన ఆ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తున్నాడు. వద్దని చెప్పినా మానడం లేదు. నా శరీరంలో పుత్రుడి రూపంలో ఇదిగో వీడు వ్యాధిలాగా పుట్టాడు. ఓ రాక్షసులారా, ప్రహ్లాదుడిని తీసుకెళ్లి మీ పరాక్రమంతో వీడిని వధించిరండి. ఒక తండ్రి కుమారుణ్ణి ఎందుకన్నాడు అంటే హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, నా శరీరంలో ఏదైనా వ్యాధి పుడితే ఆ భాగాన్ని తీసేస్తాం కదా, అలాగా వీడు నా శరీరంలో పుట్టిన వ్యాధి లాంటి వాడు, కాబట్టి వీడిని వధించండి అని మంత్రులతో ఇలా అంటున్నాడు. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ నీ యజ్ఞంగులద్రోహి దుస్సంగుం కేశవ పక్షపాతి నధమం దంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెదంగులము నిర్దోషంబు గావించెదన్. చూడండి, ఏదైనా శరీరానికి జబ్బు చేస్తే అవయవాల్లో చెడిపోయిన భాగాన్ని శస్త్రచికిత్సతో వైద్యుడు ఖండించేస్తాడు కదా, మిగిలిన శరీరాన్ని అంతా రక్షిస్తాడు. అదే విధంగా వీడొక మూర్ఖుడు, వీడు అజ్ఞాని, వీడు వంశానికి మచ్చ తెచ్చాడు, చెడు సాంగత్యం గలవాడు, హరిపక్షం వహించాడు. వీడు కుమారుడైతే ఏంటి, నీచుడైన వీడిని సంహరించి నేను గొప్ప పరాక్రమవంతుణ్ణి అనే కీర్తిని పొందుతాను, నా వంశానికి నా కులానికి కళంకం లేకుండా చేస్తాను. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు గాడు యముని మందిరమునకున్ గంతవ్యుడు వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచున్. ఇదిగో ఈ పిల్లాడు, వీడు చంపదగిన వాడే కానీ రక్షింపదగిన వాడు కాదు. ఆ ఆలోచనకైనా అనర్హుడు, తప్పక యమసదనానికి పోదగిన వాడు. నా కొడుకు కాబట్టి అయ్యో పాపం అని మీరేం దాక్షిణ్యం వహించద్దు, వధ ప్రయత్నం మానుకోమని అనకండి.
ఈ పిల్లవాడిని వెంటనే వధించండి అని ఆ హిరణ్యకశిపుడు రాక్షసరాజు ఆజ్ఞ ఇవ్వగా, వాడి కోరలు గల రాక్షసులు అనేకులు శూలాలు ధరించి నోళ్లు తెరిచి భయంకరంగా అరుస్తూ పొగతో కూడిన కార్చిచ్చుల్లాగా రాగి వర్ణం గల కేశాలు ప్రకాశిస్తుండగా ఆ పిల్లాడిని దూషించడం మొదలెట్టారు, దండించడం ప్రారంభించారు. బాలుడు రాచబిడ్డడు కృపాళుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవధ్యుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములందదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్రవాచాలత నందరున్ దివిజ శత్రుడు వల్దన దయ్య భూవరా. బాలుడని రాకుమారుడని అయ్యో పాపం అనే దయగలవాడని వీడు సాధు వర్తకుడని లోకులు గౌరవించే ప్రవృత్తి కలవాడని చెంప తగని వాడని చంపకూడదు వీణ్ణి అని ఎంచకుండా జంకు లేకుండా ప్రహ్లాదుడిని వెనుదీయకుండా కఠినమైన మనస్సుతో శూలాలు చేతపట్టి దృఢంగా నిలిచి కఠోరమైన వాక్కులతో తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ బాధించసాగారు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు చూస్తున్నాడు, వారింపకుండా చూస్తూ ఉన్నాడు. హిరణ్యకశిపుడికి దయ కలగలేదు. పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేచ మాత్రమున్నొలియదు లోపలన్ రుధిరముబ్బదు కందదు శల్య సంఘమున్ నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియం బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావమున్. అంతమంది రాక్షసులు శూలాలు తీసుకుని పొడుస్తున్నారు. అలా శూలాలతో బాధిస్తుంటే ఈ పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు ప్రహ్లాదుడి దేహం ఏమాత్రం కూడా గంటు పడలేదు, రక్తం చిందలేదు, కందిపోలేదు, ఎముకలు గాయపడలేదు, చూపు చెదరలేదు, చంద్రుని వంటి ముఖం వన్నె తగ్గలేదు, కొత్తగా అలుపేమీ రాలేదు, దీనభావాన్ని కూడా ప్రహ్లాదుడు పొందలేడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటి కో పన్నగ సాయి యో ధనుజ భంజన యో జగదీశ యో మహాపన్న శరణ్య యో నిఖిల పావన అంచు నుతించు గాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడు గాడు భూవరా. తనని ఓ రాజా చెప్తున్నాడు, నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు, ఓ రాజా ఆ ప్రహ్లాదుడు తన్ని ఆ రాక్షసులందరూ బాధిస్తుంటే ఒక్కొక్కసారి పొడిచినప్పుడు ఏమంటున్నాడో తెలుసా, అనేక మార్లు అంటున్నాడు, ఓ శేషసాయి, ఓ రాక్షస మర్దన, ఓ జగత్పతి, ఓ దీన రక్షక, ఓ సమస్తాన్ని పావనం చేసేవాడా అని ఆ నారాయణ నామస్మరణ చేస్తున్నాడు, పొగుడుతున్నాడే కానీ కంట నీరు పెట్టలేదు, భయకంపితుడు కాలేదు. దేహం తాను కాదు అనే భావన ప్రహ్లాదునికి కలిగింది. సర్వము హరిమయమే కనుక విష్ణువు అనంత నామాలను పేర్కొంటూ బ్రహ్మభావంలో మగ్నం అయిపోయాడు. ఉపాధి శరీరానికి కలిగే ఏ చర్య, ఈ శరీరానికి కలిగే కష్టం ఏది కూడా ప్రహ్లాదుణ్ణి బాధించలేదు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాదిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గము జీరడు మాతృ సంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరేయనడు తాపము నొందడు కంటగింపడు. ఆ ప్రహ్లాదుడు రాక్షసులు ఎంత తనను హింసించినా ఎక్కడికి పారిపోవడం లేదు. హింసకు ప్రతిక వాళ్ళు పొడుస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోవట్లా, అలా ఉన్నాడు. బంధువుల చాటుకి పారిపోవడం వెళ్ళిపోవడం చేయలేదు. ఆ హింసాత్మకమైన తండ్రిని, తండ్రి కదా చెప్పింది, ఆ చర్యలకు తండ్రిని నిందించలేదు. ఆడుకోమని అదిగో రండి నన్ను కాపాడండి అని స్నేహితుల్ని ఎవరిని పిలవలేదు. తల్లులు నివసించే అంతఃపురానికి కూడా వెళ్ళలేదు. రక్షించమని అనలేదు. ఇదేమని బాధపడ్డు, ఎవరితోనూ విరోధించడు. ఈ విధంగా ప్రహ్లాదుడు సమస్తము తానే అయిన దాన్ని, అది ఇది అని చెప్పడానికి సాధ్యం కానిదైన ఆ పరబ్రహ్మం తానే అయ్యాడు. శ్రీ మహావిష్ణువు యందు మనస్సు లయం చేసి తన్మయత్వంతో పరమానంద స్వరూపుడై ఉన్న ఆ ప్రహ్లాదుని పట్ల రాక్షసరాజు తన భటులతో జరిపించే హింసాపూర్వకమైన చర్యలన్నీ కూడా పాపకర్మనికి చేసే ఉపకారాల్లాగా విఫలం అయిపోతున్నాయి.
పాపాలు చేసిన వాళ్ళకి ఉపకారాలు చేస్తే అది వేస్ట్, అవి విఫలం అవుతున్నాయి. ఇది ఆ హిరణ్యకశిపుడు చూశాడు. తండ్రికి కూడా ఆశ్చర్యం వేసింది. చంటి పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు, ఇదేంటి వీడేమి బాధపడటం లేదేంటి అని. శూలములన్ని సాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా, బాలుడు నేలపై పడడు పారడు సావడు, తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర పక్షము మాని తినంచు, పాదముల్ పాలము శోకం రొక్క ధనపాయతనందుటకేమి హేతువు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి, ఈ రాక్షసులు చాలా క్రూరంగా శూలాలతో ఆ ప్రహ్లాదుడి దేహాన్ని పొడుస్తున్నారు. పొడుస్తుంటే ఈ ఎంత హింసించినా, ఎంత బాధించినా ఈ బాలుడైన ప్రహ్లాదుడు నేల మీద పట్టడం లేదు, పారిపోవటం లేదు, చనిపోవడం లేదు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. పోనీ తండ్రినైనా నా వద్దకు వచ్చి హరిచింతన మానుకున్నాను అని నా పాదాల మీద తల వంచి నమస్కరించడం లేదు. ఇంత జరిగిన ఆపదను పొందకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, వరప్రభావంతో తాను మృత్యువుని జయించాను అనే నమ్మకం హిరణ్యకశిపుడికి ఉంది, గర్వం ఉంది హిరణ్యకశిపుడికి. ఈ పిల్లాడికి ఏ వర ప్రభావం లేదు కదా, ఈ బాలుణ్ణి ఎన్ని విధాలు హింస పెట్టినా మృత్యువును పొందకపోవడానికి బాధపడక ఎలా ఉన్నాడు అనే సందేహం కలిగింది. ఆ సందేహంతో ఆ రాక్షసరాజు సంశయిస్తున్నాడు. ఇదేంటి ఇలా జరిగింది అని. ఒక మాటు దిక్కుంభియూధంబు తెప్పించి కెరలిడింభకుని ద్రొక్కింప వంపు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హింసించే ఆ హింసలన్నీ తన స్వయంగా చూసుకుంటున్నాడు. ఒక మాటు దిక్కుంభియూధంబు తెప్పించి కెరలిడింభకుని ద్రొక్కింప వంపు, నొక మాటు విష భీకరోరగ శ్రేణుల గడువడి నర్భకుంగరవ పంపు, నొక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయ పంపు, నొక మాటు కూలంక షోల్లోల జలధిలో మొత్తించి శాపకు ముంప పంపు, విషము బెట్ట పంపు విదలింపగా పంపు, దొడ్డ కొండ చెరియ ద్రోయ పంపు, బట్టి కట్ట పంపు బాధింపగా పంపు, బాలు గినిసి ధనుజ పాలుడసిప. నారద మహర్షి చెప్తున్నాడు, రాజేంద్ర, ఆ హిరణ్యకశిపుడు ఎంత కోపం ఉందంటే ఈ ప్రహ్లాదుని ఏమైనా సరే కష్టపెట్టాలి అనేసి ఒకసారి దిగ్గజాల సమూహాన్ని, పెద్ద పెద్ద ఏనుగుల్ని తీసుకొచ్చి ప్రహ్లాదుడిని వాటి చేత తొక్కించాడు. ఇంకోసారి భయంకరమైన విష సర్పాలతో కరిపించాడు. ఒకసారి ఉగ్రంగా ప్రజ్వలించే మంటల్లో విసిరేయించాడు. ఒకసారి అల్లకల్లోలమైన సముద్రంలోకి ఆ పిల్లాడిని పడేశాడు. విషం పెట్టించి చీల్చి చెండాడి ఎత్తైన పర్వత శిఖరాగ్రం మీద నుంచి కింద పారేశాడు. ఇలా ప్రహ్లాదుడిని బంధించి అనేక విధాలుగా బాధపెట్టాడు. ఒకవేళ నభిచార హోమంబు చేయించు, నొకవేళ నిండల నుండబంచు, నొకవేళ వానల నుపహతి నొందించు, నొకవేళ రంధ్రంబులుక్కబట్టు, నొకవేళ తన మాయ నొదవించి బెగడించు, నొకవేళ మంచున నొంటి నిలుపు, నొకవేళ బెనుగాలి కున్ముఖు గావించు, నొకవేళ బాధించు నుర్వియందు, నీరమన్నంబు నిడనీక నిగ్రహించు, గశల నడిపించు రువ్వించు గండశిలల, గదల వేయించు ఘనశరముల, గొడుకొనొకవేళ నమరారి క్రోధియగుతూ. ఆ హిరణ్యకశిపుడి కోపం ప్రహ్లాదుడి మీద మాటి మాటికి ఒక్కొక్క శిక్ష అవ్వగానే ఎక్కువైపోతోంది. దాంతో ఒకసారి ఆగ్రహంతో మారణ హోమం చేయించాడు. ఒకసారి ఎండలో ఉంచి, ఇంకోసారి వానలో తడిపించి, ఒకసారి నవరంధ్రాలు మోయించేశాడు. తన మాయ చేష్టలతో భయపెట్టాడు. మంచులో నిలబెట్టేశాడు. పెనుగాలికి ఎదురు నిలబెట్టాడు. భూమిలో పాతించేశాడు. నీరు ఆహారం పెట్టనేక దండించాడు. కొరడాలతో జుళిపించాడు. పెద్ద పెద్ద శిలలు రువ్వించి గదలతో మోదించాడు. వాడైన బాణాలతో నొప్పించి ఆ కన్న పుత్రుణ్ణి ప్రహ్లాదుణ్ణి చాలా విధాల హింసించాడు. ఇంకా అనేక విధాల, అంటే ఒక శత్రువుని ఎలా చేస్తారో అలాగ అనేక విధాల మారణ ఉపాయాలతో ఆ నిష్కల్మషుడైన
ఆ పసివాడిని చంపలేక విఫలుడయ్యాడు. అలా అయ్యి ఏకాంత ప్రదేశంలో చాలా చింతపడ్డాడు. అమితమైన చింతన పొందిన వాడే ఆ రాక్షసరాజు, ఆ హిరణ్యకశిపుడు. తన మనసులో ఇలా అనుకుంటున్నాడు: ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైల తటంబులందు దొల్బెంచితి శస్త్ర రాజి బొడి పెంచితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు ద్రోయించితి బెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. ఏంటిది ఈ పిల్లాడు, వీడేమన్నా మాయా? ఎందుకంటే సముద్రంలో పడేశాను కానీ లేచొచ్చాడు, గదలతో చావగొట్టించాను, కొండ చర్యలతో తోయించాను, నానా విధాల ఆయుధాలతో పొడిపించాను, ఏనుగులను వరుసగా నుంచోబెట్టి తొక్కించాను, బెదిరించాను, నిందించాను, భయంకరమైన మంటల్లో పడేశాను. అయినా సరే అనేక విధాలు కష్టపెట్టిన వీడు మరణించడం లేదేంటి? ఇదేం వింత? హిరణ్యకశిపుడికి మతిపోతోంది. ఎరగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజ తేజమున దధ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యము నొందడింక నే తెరగున త్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావం ఎట్టిదో. హిరణ్యకశిపుడికి అర్థమైంది, వీడికి ఏదో వెనకాలేదో ఓ శక్తి ఉంది అని అర్థమైంది ఆ ప్రహ్లాదుడికి. వీడికి పోనీ ఔషధాలు ఏమన్నా తెలుసా అంటే, 5 ఏళ్ల పిల్లాడు, ప్రాణాలను కాపాడే ఔషధాలు ఏవి వాడికి తెలియదు. పోనీ వీడిని ఎవరన్నా కాపాడుతున్నారా అంటే రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. కష్టాలలో తన సహజమైన తేజస్సును కోల్పోడు, మోహాన్ని పొందడు, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు, ఏమాత్రం బాధపడటం లేదు, దీనత్వాన్ని పొందడం లేదు. ఇలాంటి వాడిని ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి? వీడి అసాధారణ సామర్థ్యం ఏంటో కానీ ఆయాసం లేదు, విసుగు లేదు వీడికి. నాకు ఆయాసం విసుగు వస్తున్నాయి అని అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అంతేకాకుండా పూర్వం సునశ్చేపుడు అనే మునుకుమారుడు తండ్రి చేత యాగంలో యజ్ఞపశువుగా ఇవ్వబడి తండ్రిని అపకార్యం తలచక బతికాడు కదా. వీడేంటి, ఎందుకని వీడు బతుకుతున్నాడు? ఆగ్రహముననే చేసిన నిగ్రహములు పరులతోడ నెరినొకనాడు విగ్రహములను చుబలుక అనుగ్రహములుగా స్మరించునవ్వడు మదిలోన్. వీడు నేను ఎన్ని పనులు చేసినా కోపంతో నేను విధించిన శిక్షల గురించి ఏనాడు ఇతరులతో నేరాలు చెప్పడు, విరోధంగా భావించడం లేదు, నన్ను మనస్సులో ఏమాత్రం దుఃఖపట్టలేదు, ఇవన్నీ తనకు హితమని భావిస్తున్నాడు కానీ నొచ్చుకోవడం లేదు. కాబట్టి వీడికి ఏదో మహత్యం ఉంది, వీడు గొప్ప మహిమ గలవాడు. ప్రహ్లాదుడు, వీడికి ఎలాంటి భయము లేదు, వీడితో విరోధిస్తే మృత్యువు కలుగుతుంది అని అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. నిర్ణయించి దీనభావంతో విచారించి సంతోషం పోయింది హిరణ్యకశిపుడికి. సంతోషం లేనివాడే నేల చూపులు చూస్తూ దుఃఖంతో ఆలోచిస్తున్న రాక్షసరాజుతో గురువులైన చండామార్కులు ఉన్నారు కదా, వాళ్ళు ఏకాంతంగా ఈ విధంగా అన్నారు: వీడేంటి, ఏమన్నా మృత్యువు లేని వరాన్ని ఏమన్నా పొందాడా? ఈ కొడుకు ప్రవర్తన చూసి తర్వాత హిరణ్యకశిపుడికి దుఃఖం ఎక్కువైపోయింది, మృత్యు భయం పట్టుకుంది. వీడేంటి, వాడిని ఎన్ని చేసినా చావట్లేదు అని వీడిని రక్షిస్తున్న వాడెవడు? తన శత్రువు మహావిష్ణువును కొలుస్తున్నాడు కదా, వాడేమన్నా వీడిని రక్షిస్తున్నాడా అని హిరణ్యకశిపుడు శత్రువు జాడ తెలుసుకోవాలనే తపన వచ్చింది, కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. అలా తపన కోపం రావడం వల్ల మోక్షం వైపు ఆ రెండు నడిపిస్తున్నాయి హిరణ్యకశిపుడిని, అంటే మృత్యు వైపు నడిపిస్తున్నాయి. ఆ రాక్షసరాజుతో చండామార్కులు ఇలా అన్నారు: శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణమున దిగీస వ్రాతముంబోరులన్ విభ్రాంతంబుగా చేసి ఏలితి గదా విశ్వంబు. వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతంబొంద నీకేటికిన్. హిరణ్యకశిపుణ్ణి ఓదారుస్తున్నారు అజంటా మార్కులు. రాక్షస శ్రేష్ఠ, నువ్వు చాలా స్వచ్ఛమైన కీర్తి గలవాడు, నీ కీర్తి ఎంత గొప్పది, నీ పరాక్రమం చాలా ఆశ్చర్యకరమైనది కదా. రోషంతో కూడి ఉన్న నీ కనుబొమ్మలు ముడుచుకుంటే చాలు, యుద్ధంలో దిక్పాలకులు సైతం పారిపోయారు కదా, వాళ్ళని కలిచేసింది కదా, ఈ ప్రపంచాన్నే ఏలిన వాడివి కదా. ఈ పిల్లాడు ఎంతవాడు, ఈ బాలకుడు ఎంతవాడు,
ఇతని అజ్ఞానపు అల్పమైన మాటల కారణంగా నువ్వెందుకు విచారిస్తావు అని చంద్రుడు అమార్కుడు హిరణ్యకశిపుణ్ణి ఓదారుస్తున్నారు. నువ్వు దిగులు చెందొద్దు అని. వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదట వయఃపాకంబుతో బాలకున్ శక్రద్వేషణ బద్దు చేయుతు మదింజాలింపు మీ రోషమున్ శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రీయుతుండయ్యడున్. మీరు హిరణ్యకశిపుడితో చెప్తున్నారు, రాజా మీరు కంగారు పడద్దు, ఏం చెయ్యాలో మనం ఆలోచిద్దాం. వక్రబుద్ధి కలిగిన వాడు పెద్దలను గురువులను సేవించడం వల్ల బుద్ధి వికసించి ప్రకాశిస్తాడు కదా. అలాగే ప్రహ్లాదుడు బుద్ధి పోయింది, ఆ బుద్ధి మళ్ళీ వస్తుంది, మామూలు బుద్ధి వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఆ బాలుడికి అదిగో ఆ ఇంద్రుడి పట్ల దేవతల పట్ల ద్వేషం కలిగేట్లు చెయ్యొచ్చు. పసివాడి మీద మీరు ఆగ్రహించకండి, కొంచెం శుక్రాచార్యులు తమ తండ్రి వచ్చే వరకు మీరు ఆగండి. శుక్రాచార్యులు తండ్రి వచ్చాక మనం ఇతను నీ ఎలా శిక్షించాలో చూద్దాము, అప్పుడు మంచి జ్ఞానవంతుడు అవుతాడు అని ఈ గురుపుత్రులు చెప్పేసరికి రాక్షసరాజు కొంచెం ఆయనకి నెమ్మదైంది. గృహస్థులైన రాజులకు చెప్పాల్సిన ధర్మార్థ కామాల గురించి ప్రహ్లాదుడికి ఉపదేశించండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి ధర్మం అర్థం కామం ఇవన్నీ కూడా ఉపదేశించారు. ప్రహ్లాదుడు రాగద్వేషాల వల్ల ఇంద్రియలోలునైన వారికి సమ్మతములైన ధర్మార్థ కామాలు తనకి ఇష్టం లేదన్నాడు. లోకంలో వ్యవహార నిమిత్తం ఈ భేదం కాని ఆత్మకు ఎటువంటి భేదం లేదని తలిచాడు. అశాశ్వతమైన వాటి పట్ల భ్రాంతి పొందడం అనవసరం అని భావించాడు. గురువులైన వీళ్ళిద్దరూ బోధించే శాస్త్ర విద్యలన్నీ కూడా మంచివి కావని తలిచాడు. గురువులు ఇళ్లలో తమ గృహకృత్యాలు కర్మానుష్ఠాలకు వెళ్ళిన సమయాన్ని గమనించాడు. గమనించి అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆటలకు దన్ను రమ్మని పాటించి నిశాట సుతులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుడు పాటవమున వారి చేరి ప్రజ్ఞాన్వితుడై. ఇంకా ఎక్కువ కోపం గురువులకి ఎలా వస్తుందో అది చేస్తున్నాడు. ఇతర రాక్షస బాలురు ఉంటారు కదా, తనతో పాటు చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళందరూ తన్ని ఆటలాడడానికి రమ్మని పిలుస్తున్నారు. పిలుస్తుంటే ఆ నిశాచరులకు రాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా తెలివితో నేర్పుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో చక్కగా మాట్లాడాడు. వాళ్ళని చేరదీశాడు. చేరదీసి ఇలా చెప్తున్నాడు, అంటే ఎవరు ఏ విద్యార్థి చేయకూడని పని చేశాడు ఒకటి. అదేంటంటే, చెప్పడొక చదువు మంచిది చెప్పెడి దగులములు చెవులు చిందరగొనగా నెప్పుడు మన ఎడ నొజ్జలు చెప్పేదనొక చదువు వినుడు విచిత్తముల. మీకు అందరికీ గురువులు ఇప్పటిదాకా మనకి ఏది మంచి చదువు చెప్పలేదు. మన గురువులు ఎప్పుడూ మనకు మంచి చదువు బోధించడం లేదు. కర్మబంధాలను గురించి చెప్పే మాటలు చెప్తున్నారు, ఆ చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా మనస్సుకి నాకు ఇష్టంగా లేవు. మీ మనస్సులు సంతోషించేట్లు నేను మీకు ఒక మంచి చదువును బోధిస్తాను వినండి అన్నాడు. అని ఆ రాజకుమారుడు చనువుగా ధైర్యంగా స్నేహితులందరితో కలిసి నవ్వుతూ ఆటలాడుతూ తన ఈడు వారైన రాక్షస బాలులతో రహస్యంగా చాలా రహస్యంగా ఇలా ఇలా చెప్తున్నాడు. ఆ మిగిలిన రాక్షస బాలకులందరినీ కూడా తను అసలైన చదువు ఏంటో చెప్తాను నేను రండి అని చెప్తున్నాడు. బాలకులార రండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై గూలుట కంటిరే గురుడు క్రూరుడనర్ధ చేయంబునందు దుశ్శీలతనర్ధ కల్పనము చేసెడి గ్రాహ్యము కాదు శాస్త్రమున్ మేలెరిగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఓ పిల్లలారా వినండి, మన వయస్సు వాళ్ళైన కొంతమంది పిల్లలు అకాలంలో చనిపోవడం మనం చూస్తున్నాం కదా. గురువు గారు దయలేని వాడు, దుర్బుద్ధితో శాశ్వతం కాని లౌకికమైన విషయాలని మనకు బోధిస్తున్నారు, మనకు అన్ని అపార్థాలు కల్పిస్తున్నారు, ఆ సుఖాలు నిత్యము స్థిరము అనే భావన కలిగిస్తున్నారు. కానీ అది తప్పు, అది గ్రహించదగింది కాదు. లాభకరమైంది, ఎప్పటికీ క్షేమాన్ని కలిగించేది అయిన ఒక విద్యని నేను మీకు తెలియచేస్తాను వినండి అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అన్ని జన్మల్లో ధర్మము అర్థము ఆచరించే హేతువైన మానవ జన్మ సులభంగా పొందడానికి వీలు లేనిది ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందులో మానవ జన్మ చాలా ముఖ్యమైనది. అది సాధారణంగా సులభంగా
రాదు. అలాంటి అందులోనూ పురుష జన్మ మరింత పొందరాంది. 100 ఏళ్ల పరిమితి గల జీవితకాలం మనకి నిర్ణయమై ఉంది. ఈ 100 ఏళ్ల సమయంలో మనం అందరం కూడా 100 ఏళ్లు జీవిస్తాం. ఆ 100 ఏళ్ల సమయంలో సగం రాత్రి రూపంలో పోతుంది, నిద్రపోతాం. అంధకారమై నిద్రాశక్తితో వ్యర్థంగా గడిచిపోతుంది. 100 ఏళ్ల జీవితంలో సగం భాగం రాత్రిపూట నిద్రపోవడంతో గడిచిపోతుంది. తక్కిన 50 సంవత్సరాల్లో శిశుప్రాయం నుంచి బాల్య, కౌమార, కిషోర, యవ్వన పరిణామ దశల్లో 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఆ పైన 30 ఏళ్లలో ఇంద్రియ వశులం అయిపోతాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే తాళ్లతో కట్టబడిపోయి విడిపించుకోవడానికి సమర్థులం కాక ప్రాణాల కన్నా మధురం అనిపించే ఆశకు లోబడిపోతాము. సేవకులు, దొంగలు, వర్తకుల కర్మల వల్ల ప్రాణహాని కలిగిన అంగీకరించి పరుల సొమ్మును ఆశిస్తూ రహస్య సుఖానుభవాన్ని కోరుకుంటాం. నైపుణ్య సౌందర్య విశేషాలతో ధైర్యం అనే తీగకు కొడవండ్ల వంటి వాళ్ళు భార్యలు. పెళ్లిళ్ళు చేసుకుంటారు మానవుడు. గొప్పవై మధురమైన మాటలు వాళ్ళ మాటలకు వసులవుతారు. పసివారిని మంచి నడవడి కలిగి వయోరూపాలచే ధన్యులైన కుమార్తెలను, వినయ వివేక విద్యలచే ప్రకాశించే కుమారులను, కోరిన కోరికలు తీర్చే సోదరులను, మమకారం, ప్రేమభావం, కరుణ కలిగిన తల్లిదండ్రులను, సాధు స్వభావులైన బంధువులను, ధన కనక వస్తు వాహనాలు, ఇవన్నీ అటాచ్మెంట్స్, సంఘాలు. ఈ ధన కనక వస్తు వాహనాలతో సుందరంగా కనిపించే మందిరాలను, వసతులను, సుఖకారకాలైన పశువులు, సేవకుల సమూహాన్ని, పారంపర్యంగా సంక్రమించిన ధనాన్ని వదులుకోలేకపోతాం. ఈ సంసార బంధంలో పడిపోతాం. ఈ బంధాన్ని విడిచిపెట్టే ఉపాయం కనబడదు. తానే అల్లిన దారాల సమూహంలోంచి బయటికి వచ్చే మార్గం లేని సాలెపురుగులాగా బందీ అయిపోతాం. వెలపలికి వచ్చే నేర్పు ఉండదు మనకి. గృహస్థుడు తాను చేసుకున్న కర్మల వల్ల కట్టుబడిన వాడై సంగమ సుఖం, భోజన సుఖంతో మైమరిచిపోతాడు. తన కుటుంబ సంరక్షణ నిమిత్తం సమ్మోహితుడై ఆ సుఖాలను వదిలిపెట్టే విధానం తెలియక తనది ఇతరులది అనే భేదభావంతో అజ్ఞానం అనే చీకట్లో ప్రవేశిస్తాడు. కాబట్టి చిన్న వయస్సులోనే, కుమార దశలో ఉన్నప్పుడే బుద్ధి బలం కలిగి ఉండాలి. ఉత్తమ భక్తుల ధర్మాన్ని మనం అనుసరించాలి. దుఃఖాలు రాకుండా చూసుకోవాలి. దుఃఖాలు కోరకున్నా లభించే విధంగా సుఖాలు కూడా కాలానుసారం లభిస్తాయి కదా. కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఆయువునంతా పోగొట్టుకోకూడదు. శ్రీహరిని స్మరించడం వల్ల మోక్షం కలుగుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు సమస్త ప్రాణులకు ఆత్మరూపుడు, ఇష్టుడు. మోక్షాన్ని కోరుకునే వారికి శరీరం ఉన్నంత వరకు నారాయణుని పాదపద్మాలను సేవించడం ఒక్కటే చేయదగిన పని. ఎంత చిన్నపిల్లలకి, తన వయస్సు వాళ్ళకి ప్రహ్లాదుడు మొత్తం మానవ జీవితాన్ని గురించి బోధించాడు. ఇల్లు, కుటుంబం, సంతానం ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. ఇవన్నీ అశాశ్వతాలు. తాటి చెట్టు ఉంటుంది, 1-2 పళ్ళను చెట్టు నుంచి కింద పడినంత మాత్రాన మనం విచారించడం ఎందుకు? అందుకని ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కై కొన్న వెర్రితనము, భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి, కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు, తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా, దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి చచ్చి 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 పొరల నేల మనకు బుట్టని సావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. చూశారు కదా ప్రహ్లాదుడు తన తోటి బాలకులతో చెప్తున్నారు. చూశారు కదా మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, గొప్ప వాళ్ళు గృహస్థులు అన్న మన వాళ్ళు ఆ గృహస్థ ధర్మాన్ని, దాన్ని అసలు ధర్మాన్ని వదిలేసి ఈ గృహస్థులుగా మూఢులై ఉన్నారు. ఆనందం కోరుకునే వారైనా ఆ రక్తి మార్గాన్ని విడవలేక సంసార బంధంలో పట్టుబడిపోతున్నారు. ఈ జీవుడు లోకంలో అనేక యోనుల్లో ప్రవేశిస్తాడు, అనేక జన్మలు అనుభవిస్తాడు, అనేక సార్లు గర్భంలో చేరతాడు. ఆ గర్భవాసాది అవస్థలు పడి జన్మలు పొందుతూ ఉంటాడు. కర్మకు కట్టుబడి తనని తను తెలుసుకోలేకున్నాడు. 100ల కొద్దీ జన్మలెత్తిన కర్మ బంధాల నుండి విముక్తి పొందలేడు. ఈ సంసారం వల్ల కలిగే సుఖము, కీర్తి ఏమీ లేవు.
జగత్తులో పుడుతూ మరణిస్తూ పుడుతూ మరణిస్తూ మనం ఎందుకు ఉండాలి, ఇందులోనే ఎందుకు వ్యధ చెందాలి, పుట్టుక మరణము లేని మార్గం వెతికి తెలుసుకుందాం మనందరం, అలా వెతికి తెలుసుకోవడమే గొప్ప బుద్ధి అని చెప్తున్నాడు. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుండు గామిని హేళ కృష్ణ కురంగ శాపక మగున్హీన స్థితిని వింటిరే. గొప్ప పండితుడైనా సరే తాగాడు అనుకోండి, మధు తాగాడు, మధు తాగడం వల్ల మితిమీరిన గర్వంతో శరీరం మర్చిపోతాడు, స్త్రీ చూపులు అనే సంకెళ్లకు కట్టుబడతాడు, ఏమాత్రం తరుణోపాయం లేకుండా స్త్రీల విలాసానికి ఆకర్షించబడిన లేడుకోన చందాన హీన స్థితిని పొందుతాడు. ఇదిగో నేను చెప్పేదంతా వింటున్నారా, వింటున్నారా? ఈ విధమైన సంకెళ్లలో బంధించబడి జీవిత సమయం అంతా వృధా అయిపోతున్నప్పటికీ గమనించక మానవుడు తన ఉత్తమ స్థితి నుంచి హీన స్థితికి దిగజారిపోతున్నాడు. ఇదంతా ప్రహ్లాదుడు ఎప్పుడు చెప్తున్నాడు? తన తోటి బాలకులకు. ఈ గురువులు ఇద్దరు కూడా వాళ్ళ కార్యక్రమాలకి స్నానానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు, ఆ రహస్యంగా వాళ్ళు లేని సమయంలో పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి చెప్తున్నాడు. విషయ శక్తులైన విభుధాహితులతోడి మనకి వలదు ముక్తి మార్గవాంఛ నాది దేవు విష్ణు నాశ్రయింపుడు ముక్త సంగ జనుల గూడి శైశవమున. అందుకని ముందే మనం మేల్కోవాలి. ఆ ఇంద్రియ లోలత్వం కలిగిన చెడ్డవాళ్లతో మన సహవాసం చేయొద్దు, అది తగని పని. ముక్తి మార్గాన్ని కోరుతూ ఆది దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించండి. విషయాసక్తులు కాని మహాత్ములను కలిసి బాల్య ప్రాయంలోనే వాళ్ళని సేవించండి అని చెప్తున్నాడు. ఎండు కట్టెలను చిదుకులను పోగు చేసి కష్టపడి ఎవరైనా మంట రాజేస్తే దాని సెగతో అనేక మంది చలిగాచుకుంటారు కదా, అలాగా తీవ్ర జపతపాలను గావించి ఈశ్వర సాక్షాత్కారం పొందిన మహనీయుల సాంగత్యం చేయడం చేత, వారి సదుపదేశాలను అనుసరించడం చేత అనేక మంది తమ మనస్సును భగవంతుడి మీద లగ్నం చేసుకోగలరు. అలాగే ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడంటే తనకి తెలిసిన జ్ఞానాన్ని తన తోటి రాక్షస బాలకలు అందరికీ కూడా పంచి పెడుతున్నాడు అని ఇంకా ఇలా చెప్తున్నాడు. విషయాసక్తులైన రాక్షసులకు శ్రీహరిని భజించడం వీలు పడదు. ఒకవేళ ఇష్టపడిన ఎంతో ప్రయాస మార్గం అని అనుకుంటారేమో, ఇది చాలా తేలికైన మార్గం. నేను చెప్తున్నాను వినండి. సర్వ ప్రాణులందు ఉన్నవాడై, అన్ని దిక్కుల కాలాలలో ఉన్నవాడై, బ్రహ్మమునకు అవతల గల స్థిర చర స్థూల సూక్ష్మ ప్రాణి సమూహాలలో పంచభూతాలలో ఆ పరమాత్మ ఎక్కడుంటాడు అంటే నీరు వాయువు భూమి ఆకాశము అగ్నుల్లో ఉంటాడు. వీటి నుంచి పుట్టిన ఘటపటాదులలోను గుణసహితమైన మూల ప్రకృతిలోను గుణాతీతాలైన గొప్ప తత్వాల్లో సత్వ రజ స్తమో గుణాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువు నాశము లేనివాడు, ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మం అనే పేర్లతో పిలువబడుతున్నాడు. కేవలం అనుభవం ద్వారా తెలుసుకోదగిన ఆనంద స్వరూపుడు, మార్పు లేనివాడు, వేదోక్తులచే నిర్దేశింపదగినవాడు, ఇది అది అని నిర్దేశింపరానివాడైన ఆ పరమేశ్వరుడు సత్వ రజస్తమో గుణాత్మకమైన తన మాయ చేత మరుగుపడిన వైభవం కలవాడే వ్యాపింపజేసే రూపాలతో చూడదగినవాడు, చూసేవాడు కూడా, అనుభవింపదగినవాడు, అనుభవించేవాడు కూడా, నిర్దేశించడానికి రూపకల్పన చేయబడిన వాడే ఉన్నాడు. ఆ కారణం వల్ల మానవుడు రాక్షస భావం, రాక్షసులు ఎందుకు అవుతారు? ఆ భావం వల్లే అవుతారు. రాక్షస భావాన్ని వదిలిపెట్టేసి సర్వ ప్రాణులందు దయ కలిగి స్నేహభావంతో ఉండాలి. ఈ గుణాలు ఉన్నప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. అంతం లేనివాడు పరమాత్మ, ఆద్యుడైన ఆ శ్రీ మహావిష్ణువు సంతోషిస్తే లభించనిది అంటూ ఏమీ లేదు. ఆ జనార్దనుని పాద పద్మాల స్మరణ అనే అమృత పానంతో పరవశలం గనక మనం కాగలిగితే మనకు దైవకృప చేత మనం ఏం కోరుకోకపోయినా సరే ధర్మార్థ కామాలన్నీ సిద్ధిస్తాయి. ఇంకా మోక్షం విషయం చెప్పడం ఏంటి? మోక్షం చెప్పకుండానే వచ్చేస్తుంది. ధర్మార్థ కామాలు, ఆత్మ విద్య, తర్కము, శిక్ష, స్మృతి ఇలాంటివన్నీ కూడా బ్రతుకు తెరువుకి అవసరమైన విద్యలు. సత్వరజ స్తమో గుణ విషయాలు వేదాల్లో ప్రతిపాదించబడ్డాయి. త్రిగుణాతీత లక్షణం కలిగిన ఆ పరమాత్మని
ఆ పురుషోత్తముడైన ఆ శ్రీహరికి ఆత్మ సమర్పణం చెయ్యండి. అన్నిటికంటే అది ముఖ్యమైనది. పరమాత్మని తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానంతో నేను వేరు ఇతరులు వేరు అనే భ్రమ ఉండకూడదు. చాలా భ్రమ చెందని పురుషుడు యోగిలాగా అవధూతలాగా ఆత్మతత్వాన్ని గ్రహిస్తాడు. నిద్రలో చూసిన విషయాలు ఎలా నిజం కావో అలాగా ఈ లోకం కూడా నిజం కాదు అని తెలుసుకుంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా తన తోటి బాలకులతో ఇలా అంటున్నాడు. నరుడుందానును మైత్రితో మెలగుచున్ నారాయణుండంతయున్ వరుసన్నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసే మున్హరి భక్తాంగ్రి పరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు గాని నేరరు మతిన్ భావింపని జ్ఞానమున్. నరనారాయణులు చెలిమి కలిగి ఉంటున్నప్పుడు నారాయణుడు ఈ విషయం అంతా నారద మహర్షికి బోధించారు. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని విష్ణు భక్తుల పాద పరాగం చేత పవిత్రమైన శరీరం కల ఆంతరంగికులైన భక్తులు, సర్వసంగ పరిత్యాగులు, పరతత్వం తెలుసుకున్న వాళ్ళు తప్ప సామాన్యులు ఎవరు ఆ శ్రీ మహావిష్ణువు తత్వాన్ని కనీసం మదిలో ఊహించను కూడా ఊహించలేరు. పూర్వం నేను అతీంద్రియ జ్ఞానం గల నారద మహర్షి వల్ల ఈ పరమార్థ జ్ఞానాన్ని పొందాను. ఈ ఉత్తమమైన భాగవత ధర్మాన్ని విన్నాను అని అనేసరికి ఆ రాక్షస బాలకులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి రాక్షసరాజు కుమారుడు, ఈ వీడెప్పుడు నారద మహర్షి యొక్క జ్ఞానం వీడికి ఎప్పుడు బోధించాడు అని రాక్షస బాలకులు ఆశ్చర్యపోతూ ప్రహ్లాదుడితో అన్నారు. మంటిమి గూడి భార్గవ కుమార కులుద్ధ ననేక శాస్త్రముల్ వింటిమి లేడు సద్గురుడు వేరొకడెన్నడు రాజసాల ముక్కంటికి నైన రాదు సొరగా వెలికింజన రాదు నీకు నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాక్ష చెప్పుమా. అదేంటి ప్రహ్లాద, ఓ గొప్ప గొప్ప గుణాలు కలిగిన వాడా, మనం అంతా కలిసి పెరిగాం కదా, శుక్రాచార్యుడు కుమారుల దగ్గర అనేక శాస్త్రాలు విన్నాం కదా, మనకి వేరే సద్గురువు ఎవరు లేరు కదా, మన రాజభవనంలోకి ముక్కంటికి కూడా రాకపోకలకు వీలు లేదు కదా, ఎవరు మన దగ్గరికి రావడానికి లేదు కదా, ఏ నేర్పరి నారద మహర్షి నీకు ఎలా చెప్పారు, నీకు అరమరిక లేకుండా ఈ జ్ఞానాన్ని ఎప్పుడు ఉపదేశించారు. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజు వనుచు బహుమానములంగా వింతుము తెలియను నీకు వింత మతి ప్రకాశమే క్రియ కలిగన్. ప్రహ్లాద, నిన్నెప్పుడు మేము రాజకుమారుడు అని సేవిస్తాం, నువ్వే రాజు అని తలచి గౌరవిస్తాం, కానీ నువ్వు ఇంతటి బుద్ధి ప్రకాశం గలవాడువని మాకు తెలియదు. నీకు ఈ అపురూపమైన జ్ఞానం ఏ విధంగా లభించింది అనేసరికి ప్రహ్లాదుడు నవ్వాడు. చిరునవ్వు నవ్వి ఈ విధంగా రాక్షస కుమారులు తను అడిగితే పరమ భక్తులకు ఆదర్శ రూపుడు ప్రహ్లాదుడు పూర్వం తనకు వినబడిన నారదుడి మాటలు తలుచుకొని ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే తనకి నారద మహర్షి ఎప్పుడు బోధించారో ఆ గాథ అంతా చెప్తున్నాడు. రాక్షస పిల్లలకు, రాక్షసుల బాలకులకు ప్రహ్లాదుడు చెప్పిన జన్మ వృత్తాంతం, భక్తి తత్వం వచ్చే సంచికలు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.